చైనా తీవ్ర జనాభా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు, యువతను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. గతేడాది దేశంలో జననాల సంఖ్య చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది చైనాలో కేవలం 8 మిలియన్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17% తక్కువ. 1949 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మరణాల సంఖ్య 11.31 మిలియన్లకు పెరగడంతో మొత్తం జనాభా 3.39 మిలియన్లు తగ్గ 1.4 బిలియన్లకు చేరింది. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాలు, పిల్లల సంరక్షణ సబ్సిడీలు విఫలమయ్యాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఒక మీడియా నివేదిక పేర్కొంది. దశాబ్దాలుగా అమలు చేసిన కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాల వల్ల ఏర్పడిన జనాభా అసమతుల్యత, ప్రస్తుత సామాజిక ఆర్థిక సవాళ్లు ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం లేదా చేసుకోకపోవడం, అధిక జీవన వ్యయం, గృహవసతి సమస్యలు, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటి కారణాలతో పిల్లల్ని కనడానికి విముఖత చూపుతున్నారు. ఈ జనాభాక్షీణత దీర్ఘకాలంలో దేశ ఉత్పాదకతను దెబ్బతీయడంతో పాటు పింఛను వ్యవస్థపై తీవ్రభారం మోపుతుందని, దేశీయ మార్కెట్ను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా ప్రభుత్వం గత ఏడాది పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. 3 ఏళ్లలోపు పిల్లలకు 10,800 యువాన్ల, అంటే సుమారు 1,42,000 వరకు సబ్సిడీ, ప్రసవ సంబంధిత ఖర్చులకు బీమా విస్తరణ, వివాహ నమోదును సులభతరం చేయడం, విడాకుల ప్రక్రియను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టింది. ఈ చర్యల ఫలితంగా వివాహాల సంఖ్యలో స్వల్ప సానుకూలత కనిపించింది. 2025లో మొదటి 3 త్రైమాసికాల్లో వివాహ రిజిస్ట్రేషన్లు 8.5% పెరిగాయి. దీనివల్ల 2026లో జననాల సంఖ్య 8 మిలియన్లు దాటవచ్చని అంచనా. అయితే వివాహాలు స్వల్పంగా పెరిగినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని విశ్లేషకులు అంటున్నారు. సంతానోత్పత్తి వయస్సులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం, పిల్లల్ని కనాలనే ఆసక్తి లేకపోవడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. కేవలం విధానపరమైన మార్పులే కాకుండా అందుబాటు ధరల్లో గృహవసతి, మెరుగైన పని జీవిత సమతుల్యత, లింగ సమానత్వం, నమ్మకమైన శిశు సంరక్షణ వంటి సమగ్ర మద్దతు కల్పిస్తేనే ఈ జనాభా క్షీణతను అడ్డుకోగలమని వారు అభిప్రాయపడుతున్నారు.